సో చాలామందికి అర్థం కాదు ఏంటంటే హిందూయిజము తర్వాత ఏమిటి బుద్ధిజము తర్వాత ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ రిలీజియన్స్ అంటారు. డిఫరెంట్ రిలీజియన్స్ అని నేను ఒప్పుకోను. ఎందుకంటే హిందూయిజం అనే పేరు పెట్టింది వేరే వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన హిందూస్ అంట మొదలుపెట్టారు. హిందూ కుష్ పర్వతాల మధ్యలో ఉంటున్నాం. కానీ ఏదైతే హిందూయిజం అనుకుంటున్నామో ఆ సనాతన ధర్మం అనేది ఈ యొక్క భారతదేశం యొక్క ఈ యొక్క ల్యాండ్ యొక్క ఐడెంటిటీ, అది దాని సంస్కృతి. నువ్వు దేశ జెండాను ఎట్లయితే గౌరవిస్తావో, నీ జాతీయ గీతాన్ని ఎట్లయితే గౌరవిస్తావో, సనాతన ధర్మాన్ని కూడా నువ్వు అట్లాగనే గౌరవించాలా. అది మన జాతి ఐడెంటిటీ. మన ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మన జాతి ఐడెంటిటీ. వాటిని అందరూ గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించినట్టే. సనాతన ధర్మంలో చాదస్తం ఉంది, దానివల్ల వర్ణ విభేదాలు ఉన్నాయని ఉదయనిధి లాంటి వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు అంటే దానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది చెన్నైలో ఉండే కొంతమంది స్వార్థపరులైన పండితులు. కొంతమంది ఆ కాలంలో, బ్రిటిష్ కాలంలో, ఇప్పుడు కాదు. చేదస్థాన్ని ఇంకా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. డిఎంకే, ద్రవిడ పార్టీలు, ఆ గాడిద పార్టీలు, ఈ గాడిద పార్టీలు పెట్టి. అది కూడా ఏంటంటే బ్రిటిష్ టైంలో ఇలాంటి పనులు చేయండిరా అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో ఇలా గురువు పెరియారు వీళ్ళందరికీ బ్రిటిష్ వాళ్ళే డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మీ సంస్కృతిని మీరే నాశనం చేసుకుంటారా బాబు, మాకు కావాల్సిందే అది అని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించండి, పార్టీలు పెట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేశారు వాళ్ళకి. సో అలాంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే ఈ క్రిస్టియానిటీ కానీ ముస్లిమిజం కానీ నేను ఏమీ వ్యతిరేకం కాదు. అల్లా, ఇప్పుడు అబ్రహం మతాలు ఇవన్నిటిలో రాసిన బైబిల్ కానీ ఖురాన్లో కానీ అన్ని మంచి విషయాలు ఉంటాయి. సూఫీలు చెప్పినట్లో ఎంతో ఫిలాసఫీ ఉంటుంది. బైబిల్లో కూడా ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. అన్ని మంచిని అందరూ గ్రహించాలి. కానీ అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీన్నే గ్రహించండి, బైబిలే చదవండి, ఇంకోటి చదవకండి అని వాళ్ళు. ఏమిటిది ఇదే ఖురానే చదవండి, ఇంకోటి చదివితే కాళ్ళెర కొడతాం నీళ్ళు. ఓకే, కాళ్ళెర కొడతారో ఏం చేస్తారో తెలుసు కదా వాళ్ళు అని వాళ్ళు కూర్చొని చాలా కుంచుకుపోయి మనస్తత్వాన్ని చాలా చిన్నగా చేసి చూస్తున్నారు. కానీ బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనేది మన సంస్కృతి. ఓకే, సో నీవు నీ బాడీతోటి కాదు, నువ్వు ఈ విశ్వంతో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, నీ ఐడెంటిటీ నీ బాడీతో కాదు అని చెప్తుంది మన సంప్రదాయం. అంటే నువ్వు కులం మతం అంటున్నావు, కులం మతం కంటే పెద్దది మంది. నీ కనబడే ప్రతిదీ నువ్వేరా బాబు, నీ ఒక్కదానిలోనే కాదు, నువ్వు ఈ బాడీకే నువ్వు పరిమితం కాదు. అన్ని రకాలుగా మనని విశ్వంతో ఏకం చేసే సంప్రదాయం మన సనాతన ధర్మం. సైన్స్ ఇది. దీన్ని వదిలేసేసి నేను ఇస్లాంని పట్టుకుంటున్నాను, నేను బుద్ధిజం పట్టుకుంటున్నాను, నువ్వు చదువురా నాయన, ఖురాన్ చదువు, ఇంకోటి చదువు. కానీ నీవు ఈ దేశంలో పుట్టినవాడివి. నీ యొక్క జ్ఞానానికి, ఉపనిషత్తులు ఇచ్చిన జ్ఞానానికి, మహాభారతం ఇచ్చిన జ్ఞానానికి, ఆ పైన నీకు రామాయణం ఇచ్చిన జ్ఞానానికి నువ్వు వారసుడివి. అవి చదువుకుంటే నువ్వు బాగుపడతావురా నాయన. ఇక్కడ నువ్వు ఈ మతమే పాటించాలన్నది దేశద్రోహం అవుతుంది నా ఉద్దేశంలో. అర్థమైందా? అది దేశద్రోహం అవుతుంది. నీకు నచ్చితే ఖురాన్ చదువుకో, అంతేగాని నీ ఏదైతే ఈ జాతి సంపద ఉందో దాని అయితే వదిలిపెట్టబాకండి. అది నేను చెప్పేది. నేను కూడా చదువుతాను ఖురాన్, ఏం తప్పే ఉంది కాస్త అందులో 4 మంచి విషయాలు ఉంటే చదువుతాం. ఓకే, సో ఇంతకీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే సనాతన ధర్మాన్ని దేశించడం దేశద్రోహం కిందే వస్తుంది. ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చారో మొదటగా ఈ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి, అవతల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ కాలంలో తైమూర్ ఖాన్ దగ్గర నుంచి వాళ్ళు భారతదేశం, పాకిస్తాన్, అఖండ భారతదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసుకొని మతాలు మార్చింది ఈ సంస్కృతిని దెబ్బతీయడానికే. ఆ టైంలో మీరు మతాలు మారి ఇప్పుడు ఆ మతాలే మీ మతాలు అనుకొని వాళ్ళు చేయాల్సిన పనులు మీరు ఇంకా చేస్తున్నారంటే మీ శత్రువుకి మీరు ఇంకా వంత పాడుతున్నారు. అది నా పాయింట్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఆడవడు ప్రశ్న రావడంట, ఏలూరులో ఆడు బలిసి కొట్టుకుంటున్నాడు. అన్నపూర్ణ ఈ దేశం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని పంటలు పండి శుభ్రంగా బలిసి ఉన్నారు.
ప్రశ్నారావణ్ గారు సిల్క్ బట్టలు వేసుకొని హీరోల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు. వాడి అసలు పేరు జోసఫ్. అతను క్రిస్టియన్ సభలకు వెళ్ళిపోయేసి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మంచి జరిగే మాటలు చెప్పచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, రామాయణం మహాభారతం చదవంటారా బాబు బాగుపడతారని. అలాంటి మాటలు ఏం చెప్పచ్చు కదా వాళ్ళకి. కాదు, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఇంకా పాడు చేయటం. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసే పనులు వీడు చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస్ గారు దేశభక్తుడు. ఆ దేశభక్తుడు వచ్చేసి, అయ్యా నీ ఐడెంటిటీ మనందరం కూడా ఒకే మతం ఒకే జాతి, మన ఐడెంటిటీ ఇది. ఎడారి మతాలు లేకపోతే ఇంకో మతాలు మన ఐడెంటిటీ కాదు. నువ్వు పూర్తిగా చదివించమని చెప్పట్లేదురా నాయన, నీకైనా అర్థమవుతుందా? అరే నువ్వు తూర్పుగోదావరి జిల్లాలో కూర్చునేవాడివి, నీ ఇంటికాడ గోదావరి ఒడ్డున ఉన్న కోట్లింగాల రేవు వదిలేసేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎక్కడో జెరూసలంలో ఉన్న అది కరెక్ట్ అంటాం. ఎంత అన్యాయం. నీ తాతలు ఋషులు మహర్షులు నీకు ఇచ్చిన జ్ఞాన సంపదలేసి ఇవన్నీ ఎందుకు పట్టడం? అలాగే నిన్న రామ్దేవ్ బాబా ఏం చెప్పాడు, అందరూ కూడా మన ఐడెంటిటీకి మనం వెళ్ళిపోదాం అంటున్నాడు. నా పాయింట్ కూడా ఏంటంటే, ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్న అన్నింటినీ మనం చదవాలి, కానీ మన జాతి సనాతన ధర్మాన్ని మన యొక్క ఐడెంటిటీగా గుర్తించాలి.